హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి మల్టీప్లెక్సర్ అనమాట. మల్టీప్లెక్సర్ ఈజ్ ఏ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ దట్ ఈస్ డిజైన్డ్ టు యాక్సెప్ట్ మల్టిపుల్ ఇన్పుట్ సిగ్నల్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ టు ద అవుట్పుట్ లైన్. అంటే మల్టీప్లెక్సర్ అనేది కొన్ని లాజిక్ సర్క్యూట్స్ యొక్క కాంబినేషన్, అంటే సమూహాన్నే మల్టీప్లెక్సర్ అంటామన్నమాట. దట్ ఈస్ డిజైన్డ్ టు యాక్సెప్ట్ మల్టిపుల్ ఇన్పుట్ సిగ్నల్స్. దాన్ని ఎందుకు డిజైన్ చేసామంటే కొన్ని మల్టిపుల్ డివైజెస్ని అనేది అది యాక్సెప్ట్ అందులో ఒకదాన్ని టేక్ ఆఫ్ చేసి అవుట్పుట్ లైన్ అనేది ఇస్తుంది అనమాట. ద మల్టీప్లెక్సర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డేటా సెలెక్టర్ అని కూడా అంటాము మల్టీప్లెక్సర్ని. ఎందుకంటే యాజ్ ఇట్ సెలెక్ట్స్ ఫ్రమ్ సెవరల్ ద్వారా ఇది సెలెక్ట్ అవుతుంది కాబట్టి డేటా సెలెక్టర్ అంటాం అనమాట. దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మల్టీప్లెక్సర్. సో దాని తర్వాత ఇవన్నీ కూడా ఇన్పుట్స్, ఇవన్నీ కూడా సెలెక్ట్ లైన్స్ అనమాట. ఇది అవుట్పుట్ 2n1 మల్టీప్లెక్సర్. ఇక్కడ బై మిస్టేక్ టీ పడింది, యూ కెన్ చేంజ్ దట్ ఇన్పుట్స్. సో ద కలెక్షన్ ఆఫ్ డిజైర్డ్ డేటా ఇన్పుట్ టు ఫ్లో టు ద అవుట్పుట్ లైన్. ఇన్పుట్స్ యొక్క ఫ్లోని తగ్గించడం కోసం డిజైర్డ్ డేటా అనేది యూజ్ అవుతుంది అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెక్ట్ లైన్స్ ద్వారా ఫ్లో ఆఫ్ అవుట్పుట్ లైన్. ద కలెక్షన్ ఆఫ్ డిజైర్డ్ డేటా ఇన్పుట్ టు ఫ్లో టు ద అవుట్పుట్ లైన్. ఇన్పుట్స్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేయడం కోసం సెలెక్ట్ లైన్స్ని హెల్ప్ తీసుకొని అవుట్పుట్కి అనేది యూజ్ అవుతుంది. ఎలా అంటే దీస్ సెలెక్ట్ లైన్స్ విల్ డిటర్మైన్. ఈ సెలెక్ట్ లైన్స్ ద్వారానే ఇన్పుట్ సిగ్నల్స్లో ఏ ఇన్పుట్ సిగ్నల్ తీసుకోవాలి, ఏ ఇన్పుట్ సిగ్నల్ ద్వారా అవుట్పుట్ అనేది ఇవ్వాలి అనేది ఈ సెలెక్ట్ లైన్స్ ద్వారా ఈ మల్టీప్లెక్సర్ అనేది డిటర్మైన్ చేసుకోగలుగుతుంది. దాని తర్వాత ఫంక్షన్ ఆఫ్ మల్టీప్లెక్సర్ ఈజ్ ఏ డిజిటల్ లాజిక్ డివైస్. డిజిటల్గా వర్క్ అవుతుంది కాబట్టి మల్టీప్లెక్సర్ ఈజ్ ఏ డిజిటల్ లాజిక్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ మల్టీప్లెక్సింగ్ ఆఫ్ డేటాని షేర్ చేయడం కోసం మల్టీప్లెక్సర్ అనేది యూజ్ అవుతుంది. బేసిక్గా ఇవి 2 టైప్స్, 2 రకాలుగా మల్టీప్లెక్సింగ్ అనేది జరుగుతుంది. ఎలా అంటే ఫ్రీక్వెన్సీ మల్టీప్లెక్సింగ్ అంటే పేరులోనే ఉంది. మల్టిపుల్ డివైస్ షేర్ ఏ కామన్ లైన్ టు ట్రాన్స్మిట్ డేటా బట్ ఏ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. మల్టిపుల్ డివైజెస్ అనేది కొన్ని కామన్ లైన్స్ అనేది షేర్ చేస్తాయి, అవి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. దాని తర్వాత టైం మల్టీప్లెక్సింగ్. ఏ టైంలోనైనా కూడా ఒక డివైజ్ ఒక లైన్ని యూజ్ చేసుకొని డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. దాన్నే టైం మల్టీప్లెక్సింగ్ అంటారనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మల్టీప్లెక్సర్. ముందు ఆఫ్ సబ్ట్రాక్టర్, ఫుల్ సబ్ట్రాక్టర్ అండ్ ఆఫ్ యాడర్, ఫుల్ యాడర్, వీటి టాపిక్స్ అన్నింటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్ చేసి ఉంచుకోండి. సో నేను పంపించే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.